This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Shravani. Welcome to Maitri News. Munduga headlines. మేడిగడ్డ నీటిని తరలించకపోవడం దుర్మార్గం. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో హరీష్ రావు. ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం. డాక్టర్స్ ను సత్కరించిన పలు సంస్థలు. మరోసారి అంటుకున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు. బెంబేలెత్తిపోతున్న ప్రయాణికులు. మార్కెట్ యార్డును సందర్శించిన కలెక్టర్ చిత్రా మిశ్రా. ప్రత్యేక కార్యాచరణతో ఆధునీకరిస్తామని వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలు. పోరాటాల పూరిటిగడ్డిన కరీంనగర్ కు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కరీంనగర్ లో నిర్వహించిన బీఆర్ఎస్ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రేవంత్ రెడ్డి సర్కారుపై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కార్యకర్తలనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ క్షేత్రస్థాయిలో కార్యకర్తలకి దిశానిర్దేశం చేశారు. ఓటరు జాబితా సవరణపై బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉంటుంది అన్నారు. కరీంనగర్తో పార్టీకి ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ కీలక పాత్ర పోషించిందని, కేసీఆర్ ఎంపీగా 2 సార్లు రాజీనామా చేసి గెలుపొందిన గడ్డ అని తెలిపారు. అటువంటి చోట కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని మండిపడ్డారు. మేడిగడ్డ నుండి నీటిని తరలించే అవకాశం ఉన్నా రేవంత్ ప్రభుత్వం బురద రాజకీయాల కోసం నీటిని నిలిపివేసిందని ఆరోపించారు. కేసీఆర్ దూరదృష్టితో కాళేశ్వరాన్ని నిర్మించి నీళ్లు ఇచ్చారని, ప్రస్తుతం ఆ నీటి కష్టాలని చూస్తున్నామని తెలిపారు. రైతులకి ఏమీ చేయని కాంగ్రెస్ కేసీఆర్ పై నోరు పారేసుకోవడం సరికాదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి అంటాడే కాళేశ్వరం లేకపోయినా పంటలు పండినాయి అంటాడు. కాళేశ్వరం లేకపోతే అడికెళ్ళి పండుతాయి. పోయిన 2 ఏళ్ళు కాలం మంచిగా అయింది. ఎల్లంపల్లికెళ్ళే మోటార్ లాంచ్ చేసినాం, మిడ్ మానేర్కెళ్ళే మోటార్ లాంచ్ చేసినాం, బ్రహ్మాండంగా పంటలు పండినాయి. ఈసారి ఎస్ఆర్ఎస్పీలో నీళ్ళు లేవు, ఎల్లంపల్లిలో నీళ్ళు లేవు, మంచి నీళ్ళకు కూడా తిప్పలు ఉన్నది. కానీ ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ఇవాళ కూడా 10,000 క్యూసెక్కుల నీళ్లు పోతుంది. రేపటికల్లా 20,000 వస్తాయట. నిజంగా 2 పిల్లర్లు మరమ్మతు చేస్తే బ్రహ్మాండంగా మోటార్లు ఒత్తుకొని ఇవాళ ఎల్ఎండికి నీళ్లు రాకపోవునా? మా వరద కాలువలో కరీంనగర్ రూరల్ మండల చెరువులు నింపుకునే అవకాశం లేదా? నిజంగా 2 గేట్లు మరమ్మతు చేసి ఉంటే ఈ కరువు కాలంలో ఎల్ నీనో వచ్చిన సందర్భంగా ఇలా బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకుంటే మా ఎల్ఎండి మా అంతగిరి నిండుగా నీళ్లుంటే బ్రహ్మాండంగా పంటలు వండయా? రేవంతే ఒక ఎల్లినో అయిపోయింది మన పాలిట. అది ప్రకృతి తెచ్చిన ఎల్లినో అయితే ఇవాళ తెలంగాణకు రేవంత్ రూపంలో మనకు 2023 డిసెంబర్లో ఒక ఎల్లినో పట్టుకున్నది. దీన్ని తరిమి కొట్టాలి. 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందాలన్నా ఇలా కాళేశ్వరం ఒక వరం లాంటిది. దాన్ని నువ్వు కావాలని బురద రాజకీయాల కోసం, నీ బురద రాజకీయాల కోసం
ఇవాళ ప్రజల ఉసురు పోసుకుంటున్నావు, నీకు ఆ పాపం తలగక తప్పదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నిజంగా నీకు రైతుల మీద, రాష్ట్రం మీద ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే వెంటనే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయి. మా గంగుల కమలాకర్ చెప్పినట్టు వరద కాలువలో నీళ్లు పారించు, రైతుల పంట పొలాలు కాపాడాలని చెప్పి ఈ కరీంనగర్ నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. తనని 4 సార్లు గెలిపించిన కార్యకర్తలకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గం అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. పట్టపగలు తన క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయలేని అసమర్థత ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తనపై క్రిమినల్ కేసులు నమోదు చేశారని తెలిపారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడేదే లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమై బాలకిషన్, మాజీ టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ఎర్రోళ్ల శ్రీనివాస్, తుల ఉమా, పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, పొన్నం అనిల్ కుమార్ గౌడ్, సర్దార్ రవీందర్ సింగ్, చెల్లా హరిశంకర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 4 సార్లు నన్ను గెలిపించారంటే అది మీరు ఏవట్టి ఇక్కడ నేనున్నా ఈరోజు. మరొక్కసారి మీ అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ, కేసులు ఎన్ని కేసులు పెడతారమ్మా? ఎన్ని కేసులు పెడతారు? కరీంనగర్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే అది గవర్నమెంట్ ఆఫీస్. దాని మీద దాడి చేస్తే ఇంతవరకు కేసు లేదు. మొక్కుబడి తీసుకొచ్చిండ్రు, వచ్చి ఛాయ్ జ్యూసులు ఇచ్చి పంపించారు. 5 లాండ్ ఆర్డర్ ఎక్కడుంది? శాంతి భద్రతలు ఎక్కడున్నది? తుపాకులతో సైర విహాన్ చేసి పిఎంఈ జ్యువెలర్లో నెక్లెస్లు ఎత్తుకపోతే లేదు, పట్టుకొచ్చే పరిస్థితి లేదు. కానీ కట్టుకున్న దేవాలయంలో విగ్రహాన్ని దొంగతనం చేసుకోకపోతే కేసు లేదు. ఆ విగ్రహాన్ని మేము తీసుకొస్తే మా మీద కేసు పెట్టిండ్రు. ఇటువంటి పరిస్థితుల్లో కక్షసాధింపు ధోరణి ఉన్నది కాబట్టి ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఇంకా కేసులు పెడతారు కావచ్చు. దయచేసి సోదరులారా, కేసులకు భయపడకండి. కేసులు అనేది మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. ఒక పెన్నుపోటుతోటి మొత్తం కేసులు కూడా తీసే బాధ్యత ఉండగా మా ప్రభుత్వం తీసుకుని చెప్పుకుంటూ ఈ దిశా నిర్దేశం చేయాలి. గత వారం రోజుల నుంచి చూస్తున్నాం, క్యాడర్ మొత్తం బాధపడుతున్నది ఏంది కేసులని. అందుకే ఈరోజు హరీష్ అన్న రమ్మన్నాం. హరీష్ అన్న మా అందరి క్యాడర్కు బలం చేకూరుతుందని చెప్పుకుంటూ, మార్కెట్ యార్డు ఆధునీకరణకు ప్రత్యేక కార్యాచరణ చేపడతామని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డును ఆమె సందర్శించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య పుష్పగుచ్చం అందించి కలెక్టర్కు ఘన స్వాగతం పలికారు. ఇటీవల చైర్మన్ ఆకుల నర్సయ్య పలు సమస్యలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన కలెక్టర్ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి సందర్శించారు. వివిధ విభాగాలని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం యార్డులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలని కలెక్టర్కు వివరించారు. రైతులు, వ్యాపారులకి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు యార్డులో నెలకొన్న సమస్యలని దశల వారీగా పరిష్కరించి ఆధునీకరిస్తామని ఆమె స్పష్టం చేశారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఐఎంఈ హాల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా జిల్లా అధ్యక్షురాలు ఆకుల శైలజ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ వైద్యులు హాజరై రక్తదానం చేశారు. ప్రముఖ ప్రఖ్యాత వైద్యుడు బీసీ రాయ్ జులై 1వ తేదీన పుట్టి అదే రోజున మరణించారని, ఆయన సేవలకి గుర్తుగా డాక్టర్స్ డేను జరుపుకుంటామని ఆకుల శైలజ అన్నారు. ఆయన పశ్చిమ బెంగాల్కు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారని, ఎందరినో ఆయన వైద్యులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ ఆదేశాల మేరకు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులారు శైలజ, సెక్రటరీ మహేష్ బాబు, ట్రెజరర్ నీలిమ, వైద్యులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా
డాక్టర్స్ డే అంటే బీసీ రాయ్ గారు జూలై 1 రోజు పుట్టారు. జూలై 1 రోజు బీసీ రాయ్ గారు పుట్టి అదే రోజు చనిపోయారు. వారు చాలా సేవ చేశారు. వారు వెస్ట్ బెంగాల్కి చీఫ్ మినిస్టర్గా చేశారు. సో ఆల్ ఓవర్ ఇండియాలో డాక్టర్స్ డే అంటే బీసీ రాయ్ గారి బర్త్డే అన్నమాట. సో కరీంనగర్ ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరపున బ్లడ్ డొనేషన్ క్యాంపు డాక్టర్స్ అండ్ ఫార్మా బ్రదర్స్ అందరు కలిసి బ్లడ్ డొనేట్ చేస్తున్నాము. బ్లడ్ అనేది ఎక్కడ దొరకదు, మనము కొనుక్కుంటే దొరికేది కాదు, చెట్లకు కాసేది కాదు. ఒక పేషెంట్ బ్లీడింగ్ అవుతుంటే బ్లడ్డే ఇవ్వాలి. ఒక మనిషి బ్లడ్ ఇస్తేనే ఆ బ్లడ్ ఇంకో మనిషికి ఉపయోగపడుతుంది. సో డాక్టర్స్ డే సందర్భంగా ఈ హ్యూమానిటీ ఆస్పెక్ట్ కవర్ చేసుకుంటూ డాక్టర్స్ బ్లడ్ ఇచ్చారు. చాలా ధన్యవాదాలు ఫార్మా బ్రదర్స్కి డాక్టర్స్కి. మా ఐఎంఏ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ సార్ ఆధ్వర్యంలో ఇవన్నీ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. తర్వాత చాలామంది డాక్టర్స్ కొంచెము సైబర్ క్రైమ్కి బలి అయ్యి కొంత డబ్బు కూడా పోడగొట్టుకున్నారని సైబర్ క్రైమ్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాము. చార్టెడ్ అకౌంట్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా కరీంనగర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని ఏసీఏఐ భవనంలో ఏర్పాటు చేసిన సీఏ పథకాన్ని బ్రాంచ్ చైర్మన్ సీఏ వనపట్ల శేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని 4000 చదరపు గజాల స్థలంలో మొక్కలు నాటారు. తదనంతరం రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 12 మంది చార్టెడ్ అకౌంటెంట్లు రక్తదానం చేశారు. అనంతరం ఉచిత వైద్య శిబిరం నిర్వహించగా 250 మంది చార్టెడ్ అకౌంటెంట్లు, వారి కుటుంబ సభ్యులు, బ్రాంచ్ సిబ్బంది ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. చార్టెడ్ అకౌంటెంట్లు కేవలం పన్నులు, ఆడిట్లు, అకౌంటింగ్కే పరిమితం కాకుండా సమాజ సేవలో ముందుంటారని చైర్మన్ శేఖర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు అజయ్ కుమార్, కార్యదర్శి శ్యామ్ సుందర్, కోశాధికారి మల్లేశం, సీఏలు పాల్గొన్నారు. 1949 జూలై 1 రోజు మా సిఏ అసోసియేషన్ అనేది స్థాపించబడింది. సో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు గత 78 సంవత్సరాలుగా దేశానికి ఆర్థిక వెన్నుముకగా ఉంటున్న సీఏలందరికీ ఈరోజు సీఏ డే శుభాకాంక్షలు. సో అలాగే ఇంతకుముందు మనకి సీఏ అంటే ఎన్నో అపోహలు ఉండేవి. ఇప్పుడు అపోహలన్నీ తొలగిపోయి సీఏ అనేది ఒక యువతకి ఉన్న కోర్సులలో సీఏ అనే కోర్సు చాలా అద్భుతమైనది కదా ఉంటూ, అలాగే కరీంనగర్లో ఇప్పటి వరకు 640 మంది సీఏలు ఉత్తీర్ణయ్యారు. అలాగే ఈరోజు మేము ఈ సీఏడోలో భాగంగా ప్రొద్దున ఇప్పుడే మ్యారథాన్ 2 కిలోమీటర్స్ మ్యారథాన్ చేయడం జరిగింది. మరియు నెక్స్ట్ బ్లడ్ డొనేషన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి అనుబంధంతో చేయడం జరుగుతుంది. అలాగే ప్లాంటేషన్ ప్రోగ్రామ్ కూడా ఎవ్రీ ఇయర్ మేము జూలై 1 రోజు ప్లాంటేషన్ చేస్తాము. అలాగే సీఏ కుటుంబ సభ్యులకి, సీఏ మెంబర్స్కి హెల్త్ చెకప్ ఉంటుంది. ఈరోజు వాళ్ళు ఎంతవరకు సీఏలకి, వారి యొక్క కుటుంబాలకి ఎంతవరకు సేవ చేయగలుగుతామో చేస్తాము ఈ 1 ఇయర్. కరీంనగర్ జిల్లాలో మరోసారి ఎలక్ట్రిక్ బస్సు దగ్ధమవ్వడం చర్చనీయాంశంగా మారింది. 10 రోజులు దాటకముందే మరో బస్సు అగ్గిపాలు కావడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. కాగా ఛార్జింగ్ పెట్టిన కొద్దిసేపటికే బస్సులో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన ఆర్టీసీ సిబ్బంది మంటలని అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్లోని 2వ డిపోలో తెల్లవారుజామున ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సును ఛార్జింగ్ చేస్తుండగా షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదానికి గురైంది. ఛార్జింగ్ పెట్టిన కొద్దిసేపటికే బ్యాటరీ దగ్గర మంటలు రావడంతో గమనించిన సిబ్బంది అధికారులకి సమాచారం అందించారు. మంటలు అంటుకున్న బస్సు పక్కనే మిగతా ఎలక్ట్రిక్ బస్సులు ఉండడంతో వెంటనే అప్రమత్తమై అక్కడి నుండి బస్సులని తరలించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో 2 ఫైర్ ఇంజన్లతో మంటలని అదుపులోకి తీసుకొచ్చారు. 10 రోజుల వ్యవధిలోనే 2 ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు షార్ట్ సర్క్యూట్ గురి కావడంతో అందులో ప్రయాణించాలంటేనే ప్రజలు జంకుతున్న పరిస్థితి నెలకొంది. దీనిపై జోనల్ మేనేజర్ సోలేమాన్ రీజనల్ మేనేజర్లతో కలిసి బస్సు ప్రమాదానికి గల కారణాలని అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్ రీజనల్ ప్రాంతంలో మొత్తం 100 ఎలక్ట్రిక్ బస్సులు ఉండగా వాటన్నింటికీ కూడా తిరిగి డిపోకు రప్పించామని జోనల్ మేనేజర్ సోలేమాన్ అన్నారు. బస్సులన్నింటినీ చెక్ చేసిన తర్వాతే ఫిట్ అండ్ రెడీగా ఉంటేనే మళ్లీ రోడ్డుపైకి పంపిస్తామని తెలిపారు. ప్రయాణికుల భద్రతే తమ లక్ష్యమని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. జేబీఎం, ఇకోకి చెందిన కంపెనీల బస్సులు నడుస్తున్నాయని చెప్పారు. జేబీఎం, ఈకో లైఫ్ కంపెనీ వాళ్ళు, సో వారి యొక్క అగ్రిమెంట్ ప్రకారం మనకు వాళ్ళు బస్సెస్ టెక్నికల్గా అన్నిటిని కూడా మరి చెక్ చేసి తర్వాత టెక్నికల్గా అవన్నీ కరెక్ట్గా ఉంటే మనకు బస్ ఇస్తే మనం ఆర్టీసీ నుంచి కండక్టర్ని పెట్టి మనం ఆపరేట్ చేస్తూ ఉంటాము. సో కొన్ని బస్సులకి
డైరెక్ట్గా వాళ్ళే ఆపరేషన్ కూడా చేస్తూ ఉన్నారు. సో అందుకనే ఇప్పుడు ఏంటంటే ఆపరేషన్ కూడా వారిదే ఉంది. తర్వాత టెక్నికల్ విషయాలు కూడా వాళ్ళే చెక్ చేయాలి. సో చెక్ చేసి బస్సును అలో చేయాలి లైన్ మీద. అయితే ఇప్పుడు మరి ఈ వెహికల్స్ వరుసగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి కరీంనగర్ 2 డిపోలో 100 వెహికల్స్ ఉన్నాయి. సో ఈ 100 వెహికల్స్ కూడా మనము చెక్ చేయాలి అనేది ఇమ్మీడియట్గా వాళ్ళకి కంపెనీ వాళ్ళకి మనం చెప్పడం జరిగింది. సో ఆ వెహికల్స్ అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ వెహికల్ చెక్ చేసి దాంట్లో ఆ వెహికల్ ఫిట్ ఫర్ ఆపరేషన్, ఫిట్ ఫర్ సేఫ్టీ అనేది వాళ్ళు ఇచ్చినప్పుడు దెన్ ఓన్లీ వి విల్ అలో ద వెహికల్స్ టు రన్. సో అందుకనే వీఆర్ ఇన్ ద చెకింగ్ ప్రాసెస్. చెక్ చేసిన తర్వాత అది ఫిట్గా ఉన్నప్పుడు మాత్రం చేస్తాం కాబట్టి సో తప్పకుండా ఆర్టీసీ ప్యాసింజర్ల సేఫ్టీ గురించి మేము ఆలోచన చేస్తున్నాం. బుల్టన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. వీబీజీ రామ్జీ చట్టం అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కరీంనగర్లో కార్మిక సంఘాలు ఆందోళనకి దిగాయి. నగరంలోని కలెక్టరేట్ ఎదుట సిఐటియు, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోరాడి సాధించుకున్న చట్టాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని జిల్లా రైతు సంఘం అధ్యక్షులు వర్ణ వెంకటరెడ్డి, జిల్లా సిఐటియు అధ్యక్షులు ఉప్పునూటి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి సుంకరి సంపత్ అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి వీబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకురావడం అన్యాయమన్నారు. నూతన చట్టం ద్వారా కార్మికులపై పనిభారం పెరగనుందని తెలిపారు. అంతేకాకుండా కనీస వేతనాలపై స్పష్టత లేదు అన్నారు. వీబీజీ రామ్జీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కంటి శ్రీనివాస్, రాజేశం, పున్నం రవి, మాతంగి శంకర్, కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. కేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రధానంగా వీబీజీ గ్రామీ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ చట్టం సంబంధించినటువంటిది కార్మికులు నష్టం చేసేటువంటి విధంగా ఉన్నది. గతంలో ఉపాధి హామీ చట్టానికి కేంద్ర ప్రభుత్వం 90% నిధులు కేటాయించేది. ఈ కొత్త చట్టంలో 90% నిధుల్ని 60%కి కుదించడం జరిగింది. అదేవిధంగా పనిముట్లు సంబంధించినటువంటి దానిలో మాట ఎత్తలేదు. కార్మిక సంక్షేమం గురించి అలా మాట ఎత్తలేదు. పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరిగితే ఫస్ట్ ఎయిడ్ సంబంధించిన చట్టంలో లేదు. అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి పని దినాలు పెంపు సంబంధించిన కూడా దాంట్లో లేదు. కాబట్టి ఇది మొత్తం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికులు నష్టం చేసినటువంటి విధంగా ఉన్నది. ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ జూలై 1వ తారీఖు నుంచి దీన్ని అమలు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాలు వెనక్కి తీసుకొని పాత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షం కరీంనగర్ కు చెందిన శాతవాహన లయన్స్ క్లబ్, కేశవ ఈఎన్టీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ వైద్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని కేశవ హాస్పిటల్లో ఉచిత నోరు, గొంతు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించారు. డీసీపీ వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై వైద్యులు రమణాచారిని సత్కరించారు. వైద్యులు నిస్వార్థంగా సేవలందిస్తారని డీసీపీ వెంకటరమణ అన్నారు. వారి సేవలని గుర్తించి సత్కరించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. నూతనంగా ఎన్నికైన క్లబ్ సభ్యులు మరింత ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు. బీసీ రాయ్ జయంతి వర్ధంతులను పురస్కరించుకుని డాక్టర్స్ డే జరుపుకుంటామని వైద్యుడు రమణాచారి అన్నారు. చిన్న వయసులోనే క్యాన్సర్ బారిన పడుతున్న సందర్భంగా స్క్రీనింగ్ టెస్టులు ఉచితంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీపీ వెంకటరమణ, కేశవ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ రమణాచారి, అధ్యక్షుడు మరపెల్లి మహేందర్, కార్యదర్శి నార్ల వేణుగోపాల్, కోశాధికారి ప్రవీణ్ కుమార్, జగదీశ్వరాచారి, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా శాతవాహన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అలానే డాక్టర్ రమణాచారి గారి క్లినిక్లో ఈ డాక్టర్స్కు సన్మాన కార్యక్రమం జరగడము చాలా సంతోషకరమైన విషయము. నిస్వార్థంగా చేసే సేవలను గుర్తుపెట్టుకొని
సంవత్సరంలో ఒక రోజు ఇలాగా వారిని సత్కరించడం అనేది శుభసూచకము. చాలా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. లాస్ట్ ఇయర్ కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈరోజు డాక్టర్స్ డేతో పాటు లైనిస్ట్ ఇయర్ స్టార్ట్ కాబట్టి ఈరోజు డాక్టర్స్ డే హానరింగ్ ఉంటుంది. డాక్టర్ బీసీ రాయ్ వారి జయంతి వర్ధంతి ఈరోజే కాబట్టి వారి జ్ఞాపకార్థంగా ఈరోజు డాక్టర్స్ డే నిర్వహించుకుంటాము. ఈ మధ్య చిన్న వయసులోనే క్యాన్సర్ వస్తున్న సందర్భంగా ఓరల్ క్యావిటీ ఎగ్జామినేషన్, తర్వాత వీడియో లారింగోస్కోపీ ద్వారా లారింగ్స్ ఎగ్జామినేషన్ ఇవన్నీ కూడా ఉచితంగా చేద్దామని నిర్ణయించాము. మన హాస్పిటల్లో ఈ సేవలు అందరికీ కూడా ఒక వారం నుంచి అందరూ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఆ రిజిస్ట్రేషను లోపల మనకి అందరికి కూడా పేరు నమోదు చేసుకున్నారు. వచ్చిన అందరికి కూడా ఈరోజు ఫ్రీగా పరీక్ష చేసి వారికి అవసరమైతే కూడా మెడిసిన్ కానివ్వండి, దాంతోపాటు ఇంకా బయాప్సీ లాంటివి ఉంటే కూడా చేసి ఈరోజు చేద్దామని నిర్ణయించాము. కరీంనగర్లోని శ్రీ సప్తగిరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రముఖ వైద్యులు భీష్మ, వేణుగోపాల్ రెడ్డి, శృతి, రాజేశంలను లయన్స్ క్లబ్ ప్రతినిధులు సాలువాతో సత్కరించారు. సమాజంలో వైద్యుల సేవలు మరవలేనివని క్లబ్ ప్రతినిధులు తెలిపారు. వారి పాత్ర అత్యంత కీలకమని కొనియాడారు. వైద్యులందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు అనవేని శ్రీనివాస్, సెక్రటరీ ఉష్కే మహేష్, ట్రెజరర్ పెద్దిరాజు సత్యనారాయణరాజు, జీఎస్టీ కోఆర్డినేటర్ గడప కోటేష్ కుమార్, పాస్ట్ ప్రెసిడెంట్ కొండం అంజరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రమణారెడ్డి, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. లేడీస్ బ్యూటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు ప్రొఫెషనల్ హెయిర్ కట్ ర్యాపిడ్ కోర్సును కరీంనగర్లో నిర్వహించారు. నగరంలోని ఆర్ఆర్ బ్యూటీ హబ్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హైదరాబాద్కు చెందిన ప్రముఖ బ్యూటీషియన్ హరి హాజరై 5 రోజుల పాటు శిక్షణ అందించారు. ఈ ర్యాపిడ్ కోర్సును కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల నుండి హాజరై ఈ కోర్సు నేర్చుకున్నారని తెలిపారు. నేర్చుకున్న వారికి ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ అందించడం జరిగింది అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ బ్యూటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ జ్యోతి, సభ్యులు రోజా, సంపూర్ణ, రేఖ, ఆనంద, హిమజ, మాధవి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ బ్యూటీ అసోసియేషన్ తరఫు నుంచి మేము 5 డేస్ ఇంటర్నేషనల్ హెయిర్ కోర్సు ఇక్కడ జరిగింది కరీంనగర్లో. సో హైదరాబాద్ నుంచి ఇంటర్నేషనల్ హెయిర్ ఆర్టిస్ట్ హరి సార్కి పిలిచి మంచిగా 5 డేస్కి ఇక్కడ ఉన్న బ్యూటీషియన్స్ కోసం మేము ఇంటర్నేషనల్ హెయిర్ కట్స్, డిఫరెంట్ కెమికల్ ట్రీట్మెంట్స్ లైక్ బొటాక్స్, నానోప్లాస్టింగ్ ఇట్లాంటి ట్రీట్మెంట్స్ మేము చెప్పినాం. 20-25 మెంబర్స్ లోకల్స్, నాన్ లోకల్స్ చాలామంది అటెండ్ అయ్యిండ్రు, మంచిగా నేర్చుకున్నారు. ఇంటర్నేషనల్ వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇచ్చిండ్రు. సో థ్యాంక్ యూ ఫర్ హరి సార్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ రోడ్ క్రాస్ చేస్తుండగానే వెనక నుండి ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో డ్రైవర్తో పాటు బస్సులోని పలువురు ప్రయాణికులకి తీవ్ర గాయాలయ్యాయి. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఎల్ఎండి పోలీస్ స్టేషన్ ఎదుట లారీ రవాణా కార్యాలయంలో రోడ్డు క్రాస్ చేస్తుండగా వెనుక నుండి బలంగా బస్ ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం పాక్షికంగా ధ్వంసమైంది. స్థానికులు వెంటనే క్షతగాత్రులని ఆసుపత్రికి తరలించారు. లారీ బస్సు డ్రైవర్ల అజాగ్రత్త, అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమైనట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకి వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్ఎండి ఎస్ఐ అన్వర్ తెలిపారు.
కరీంనగర్లోని రామ్నగర్ ప్రభుత్వ పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ ప్రజల బాధ్యత అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 49వ డివిజన్ కార్పొరేటర్ ఎన్ఎం లక్ష్మీప్రకాష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులకి కంపాక్స్ బాక్సులు, పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లతో పాటు చాక్లెట్లని పంపిణీ చేశారు. విద్యార్థులందరికీ కంటి పరీక్షలు నిర్వహించారు. ప్లాస్టిక్ నిర్మూలనలో భాగంగా పాఠశాల ఉపాధ్యాయులకి జూట్ బ్యాగ్లని పంపిణీ చేశారు. పర్యావరణాన్ని కాపాడాలనే సంకల్పంతో పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్న మున్సిపల్ కార్మికులకి చీరల్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మేడం శివకాంత్, ట్రెజరర్ బట్టు వినోద్, ట్రెజరర్ మెతుకు కృష్ణ చైతన్య, సుధాకర్ రెడ్డి, బీజేపీ నాయకులు వంగల రవిగోపాల్, అప్పాల శ్రీనివాస్, మల్లేశం, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అర్హులైన నిరుపేదల్ని గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేయాలని తిమ్మాపూర్ మండల సిపిఐ కార్యదర్శి బోయిని తిరుపతి డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తిమ్మాపూర్ మండల సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. అనేక గ్రామాల్లో నిజమైన నిరుపేదలకి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడం లేదని పొనగంటి కేదారి బోయిని తిరుపతి అన్నారు. పూర్తిగా గుడిసెలు, రేకులతో నివసిస్తున్న పేదలని గుర్తించి తక్షణమే వారికి ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించి నిజమైన నిరుపేదలకి న్యాయం చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పనగంటి కేదారి, మండల కార్యదర్శి బోయిన తిరుపతి, వంగల భాస్కర్ రెడ్డి, కాంతల తిరుపతి రెడ్డి, గంగివెల్లి శంకర్, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. తెలిపింది ఏదేమైనా ఈ డబుల్ బెడ్రూమ్తోనే అయిన ప్రభుత్వము కూలిపోయింది. మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు దీన్ని కనుక్కొని మీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ మరి డబుల్ బెడ్రూమ్లో ఉంది వాస్తవమైన వారికి, అర్హులైన వారందరికీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరికీ డబుల్ బెడ్రూమ్ అర్హులైన వారందరికీ ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే ఇది పెద్ద ఎత్తున మూల్యం చెల్లించవలసిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి అవుతుంది. మరి ఏదేమైనా ఈనాడు భారత కమ్యూనిస్ట్ పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని మండలాల లోపల తహసీల్దార్ కార్యాలయాల ముందు తెలంగాణలో అప్పచెప్పడం జరుగుతుంది. దీన్ని ఆస్వాదిస్తూనే మరి రేవంత్ రెడ్డి గారు మరి మీ యొక్క కింద ఉండబడే ఎమ్మెల్యే కానీ, మంత్రులు కానీ విలేజ్లకు కొంత మేము మూటా మెచ్చలు పెట్టాడని అనిపిస్తుంది. మరి వాళ్ళకు కమిటీలు వేసి ఆ కమిటీ చూసుడు లేదు, చేసుడు లేదు. ఇప్పటికైనా కమిటీలు ఊళ్ళో పోయి వాస్తవం అవుతుందా కాదా, ఇల్లు వాస్తవంగా ఉన్నదా లేదా. 59వ డివిజన్లో ప్రజల సౌలభ్యం కోసం నూతన రేషన్ షాప్ ఏర్పాటు చేయడం అభినందనీయమని నగర ఎంఐఎం అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ అన్నారు. ముకరంపురాలో ఏర్పాటు చేసిన కొత్త రేషన్ షాప్ను గులాం అహ్మద్ హుస్సేన్, కార్పొరేటర్ మాజిద్ హుస్సేన్లతో కలిసి ప్రారంభించారు. ఎంఐఎం పార్టీ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కులమతాలకి తేడా లేకుండా 24 గంటలు సేవలందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని అహ్మద్ హుస్సేన్ అన్నారు. ఆయా డివిజన్లలో ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ రేషన్ షాప్ ద్వారా 462 కుటుంబాలకి సౌకర్యం కానుందని ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు సయ్యం గులాం హుస్సేన్తో పాటు మాసూద్ ఆలీ, సాబీర్, ఇసాక్, జావీద్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. जब तक दुनिया कायम है लोग याद रखते उस निशानियों में से भी ये एक निशानी है. हाल ही में 15 दिन पहले यही नाले के इशू में यहाँ के जो तेलंगाना के सिविल सप्लाई मिनिस्टर हमारे बीसी संसद तालुक रखने पूनम प्रभाकर साहब ने जाकर हम इसकी भी नुमाइंदगी करें. जल्द से जल्द वो नाले का भी मसला हल होगा. डायरेक्टर असदुद्दीन अवैसी साहब का भी मैं शुक्रिया अदा करता हूँ. डायरेक्टर असदुद्दीन अवैसी साहब ने भी माजिद हुसैन को खुद जबान दी है, आप आवाम का काम करते रहो,
इंशाल्लाह आने वाले दिनों में इलेक्शन में अगर अहमद टिकट तुमको नहीं भी दिए तो मैं आपको टिकट दूंगा। ये बैरिस्टर असदुद्दीन अवैसी साहब को वादा दिए और वादे के साथ साथ फिर एक नसीहत भी करें। కరీంనగర్ జిల్లా గనేరువరం మండలంలోని మైలారం గ్రామంలో వడ్నాల లత తిరుపతిలకి ఇంద్రమ్మ ఇల్లు మంజూరయ్యింది. మైలారం గ్రామ సర్పంచ్ గాలిపల్లి పోచవ్వ కాంగ్రెస్ నాయకులు హాజరై భూమి పూజ చేశారు. ప్రభుత్వం పేద కుటుంబాలకి గౌరవప్రదమైన జీవనాన్ని అందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని పలువురు నాయకులు సూచించారు. త్వరితగతిన పూర్తి చేసుకుని తమ సొంతింటి కలని సాకారం చేసుకోవాలని చెప్పారు. ఇంద్రమ్మ ఇండ్లు లబ్ధిదారులకి మానకొండ ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణకి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు గాలిపల్లి రాజయ్య, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆటా మహాసభలకి కరీంనగర్కు చెందిన పలువురికి ఆహ్వానం లభించింది. అమెరికాలోని మేరీ ల్యాండ్స్లో జరగబోయే ఆటా మహాసభలకి ప్రముఖ జర్నలిస్టు, ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీ జాయింట్ జనరల్ సెక్రటరీ పొన్నం రవిచంద్రతో పాటు పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ను ఆహ్వానించారు. ఆటా ప్రెసిడెంట్ జయంత్ చెల్లా, ఎలక్టెడ్ ప్రెసిడెంట్ సతీష్ రామ, సహాయం రెడ్డి, సెక్రటరీ సాయినాథ్ బోయినపల్లిను అమెరికాకు ఆహ్వానిస్తూ ప్రత్యేక లేఖను పంపారు. కాగా జూన్ 31వ తేదీ నుండి జూలై 2వ తేదీ వరకు ఆటా మహాసభలు జరగనున్నాయి. హైదరాబాద్ లో శాంతియుతంగా ఆందోళన చేపట్టిన ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జీని తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా ఏబీవీపీ కన్వీనర్ పూసల విష్ణు అన్నారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో జిల్లా ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల సాధన కోసం శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాడి చేయడం దారుణమని పూసల విష్ణు తెలిపారు. విద్యార్థులని ఫీజుల వేధింపులకు గురిచేయడాన్ని నిరసిస్తూ జూన్ 30వ తేదీన ఉన్నత విద్యామండలి కార్యాలయం ముందు ధర్నా చేయగా ఏబీవీపీ కార్యకర్తలపై లాఠీ చార్జీ చేయడమేంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి యోగేష్, స్టేట్ హాస్టల్ స్పో కన్వీనర్ నందు, ఆల్ జిల్లా హాస్టల్స్ కన్వీనర్ విఘ్నేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఏబీవీపీ కరీంనగర్ ఆధ్వర్యంలో ఈరోజు గీతాభవన్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. ఏదైతే నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలో ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పడతలేవని 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి కోర్స్ ఫీజులు కట్టించుకొని ఈరోజు అడ్మిషన్లు చేపించుకున్నటువంటి దుస్థితి ఈరోజు యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతుంది. నిన్న హయ్యర్ ఎడ్యుకేషన్ దగ్గర ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో దాన్ని ముట్టడిస్తే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యార్థులను కూడా చూడకుండా ఈరోజు విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్లో పెట్టి పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 76వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని డివిజన్ ఆఫీస్ చౌరస్తాలో ఎల్ఐసి ఉద్యోగులు మానవహారం ఏర్పాటు చేశారు. ఎల్ఐసి అంచెలంచెలుగా ఎదుగుతూ వినియోగదారులకి, ఉద్యోగులకి, ఏజెంట్లకి విశేష సేవలు అందిస్తుందని సీనియర్ డివిజనల్ మేనేజర్ శివనాగప్రసాద్ అన్నారు. పోటీ మార్కెట్లో సైతం ఎల్ఐసి చక్కటి ప్రదర్శన కొనసాగిస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఐసీఈయు అధ్యక్షులు రామ్మోహన్ రావు, కార్యదర్శి వామన్ రావు, ఎల్ఐసి ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇది 4% మాత్రమే ఉండడం జరిగింది. కానీ ప్రపంచం మొత్తం మీద డెవలప్డ్ నేషన్స్ చూసుకుంటే 10% అట్లా కూడా ఉన్నదన్నమాట. దాన్ని ఇంకా పెంచుకునే ఉద్దేశంతో ఎల్ఐసి కూడా రకరకాల కార్యక్రమాలని
చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా బీమా గ్రాములు కానివ్వండి, ఇంకా చాలా కార్యక్రమాలు మనం చేస్తున్నామట. ఏజెన్సీ సంఖ్యను కూడా పెంచుకోవడానికి మనం గట్టి కృషి చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఏజెన్సీ ఫ్రెండ్స్ కొత్తగా ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళని కూడా మన ఎల్ఐసి ఫీల్డ్లోకి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని మిల్మేకర్ తయారీ ఫ్యాక్టరీపై టాస్క్ ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 755 కిలోల సోయా చంక్స్, 1600 కిలోల రఫ్ బ్రాన్ను సీజ్ చేశారు. మిల్మేకర్ తయారీలో జంతువుల దాణాగా ఉపయోగించే రఫ్ బ్రాన్ను కలుపుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. సీజ్ చేసిన ఉత్పత్తుల నుంచి నమూనాలను సేకరించి నాణ్యత పరీక్షల నిమిత్తం ల్యాబ్కు తరలించారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ దాడులో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ శ్రీకాంత్, ఫుడ్ సేఫ్టీ అధికారులు అంకిత్ రెడ్డి, రోహిత్ రెడ్డి, కానిస్టేబుల్ సాయి, శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.